మనం ఈరోజు నోఫాప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వాట్ ఈస్ నోఫాప్? నోఫాప్ అంటే జస్ట్ సింపుల్. మనం ఎట్లాంటి ఫోన్ వీడియోస్ చూడకుండా, సెక్షువల్ థాట్స్ రాకుండా, ఎలాంటి కంటెంట్ అట్లాంటి కంటెంట్ చూడకుండా, మనం మాస్టర్బేట్ చేయకుండా, ఇంకా మన సెమెన్‌ని మన బాడీలో నుండి బయటికి రాకుండా ఉంచడమే సెమెన్ రిటెన్షన్ అంటారు. సో నోఫాప్ అండ్ సెమెన్ రిటెన్షన్ అండ్ బ్రహ్మచర్య, వీటి డిఫరెన్స్ని చూద్దాం. నోఫాప్ అంటే ఫ్యాప్ చేయకుండా ఉండడం. ఓకే. సెమెన్ రిటెన్షన్ అంటే ఫ్యాప్ చేయకుండా, ఎట్లాంటి సెక్షువల్ కంటెంట్ చూడకుండా, అలాంటి సైట్స్కి వెళ్ళకుండా, ఇన్స్టాగ్రామ్లో ఇట్లాంటి న్యూడిటీ వీడియోస్ చూడకుండా, ఇలాంటి సెక్స్ కూడా చేయకుండా ఉండడమే సెమెన్ రిటెన్షన్. ఈ బ్రహ్మచర్య అంటే సింపుల్. ఇవన్నీ చేస్తూ స్పిరిచువల్ వేలో వెళ్తూ, మొత్తం టోటల్లీ స్పిరిచువల్ వేలో వెళ్తూ, మనం ప్రతిరోజు హార్డ్ వర్క్ చేస్తూ పెళ్లి చేసుకోకుండా ఆ బ్రహ్మచర్య దాంట్లో ఉండిపోవడమే. దీన్నే ద రియల్ బ్రహ్మచర్య అంటారు. సో నోఫాప్ అండ్ సెమెన్ రిటెన్షన్ని చేస్తూ మనం చాలా అనేది బెనిఫిట్స్ చూస్తాం. ఈ సింపుల్గా చాలా డీప్గా ఎలా వెళ్ళాలి అంటే, చాలామంది ప్రతిరోజు 2-3 టైమ్స్ ఫోన్ సైట్స్ చూస్తూ, ప్రతిరోజు 2-3 టైమ్స్ మాస్టర్బేట్ చేస్తూ వాళ్ళ ఎనర్జీని మొత్తం వృధా చేస్తూ ఉంటారు. సో అప్పుడు చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, మన బాడీలో ఒక ఫుల్ ఎయిర్ ఉన్న బెలూన్ ఎలా ఉంటుందో, ఒకేసారి ఆ బెలూన్లో గాలి మొత్తం తీసేస్తే ఎలా ఉంటుందో, అలా మాస్టర్బేట్ చేసిన తర్వాత మన బాడీ అలా ఉంటుంది. సో అలా చేయడం వల్ల చాలా నేజినెస్, ప్రోకాస్టినేషన్ పెరిగిపోతుంది. ఇంకా ఎలాంటి వర్క్ చేయాలనిపించదు, ఎలాంటి కోరిక పుట్టదు, నేను డబ్బులు సంపాదించాలనే కోరిక కూడా రాదు, ఇంకా నేను ఏదో సాధించాలనే తపన కూడా మన దాంట్లో ఉండదు. ఇంకా బాడీ వీక్ అవుతుంది, ఇంకా ఫేస్లో గ్లో తగ్గిపోతుంది, పింపుల్స్ వస్తాయి, ఇంకా వాడు చాలా వీక్గా ఉంటాడు. ఎప్పుడు ఫేస్ పైన పింపుల్స్, డార్క్ సర్కిల్స్, ఇంకా ఇట్లాంటి బేసిక్స్ థింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. వాడికి అప్పుడప్పుడు కాళ్ళు నొస్తూ ఉంటాయి, చేతులు నొస్తూ ఉంటాయి, ఇంకా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఇంకా బ్యాక్ పెయిన్ కానీ ఇట్లాంటి మెయిన్ ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడి నుండే వస్తుంది. ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయదు, ఇంకా వాడికి హార్ట్ ప్రాబ్లం కూడా రావచ్చు. విపరీతమైన బోన్స్ పెయిన్ అవుతూ ఉంటాయి, ఇంకా హెడ్ఏక్ కూడా వస్తూ ఉంటుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పుడైతే నోఫాప్ని ఇట్లాంటి మాస్టర్బేషన్ చేయడం ద్వారా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రిపీటెడ్గా మన బాడీలో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎక్కువసేపు నిలబడలేడు, ఎవరితోని హై కాంటాక్ట్ ఇవ్వలేడు, కాన్ఫిడెంట్గా మాట్లాడలేడు. ఇంకా ఎవరైనా వాడి పైన పంచులు కానీ సెటైర్లు అని వేస్తూ ఉంటే వాడికి రిప్లై ఆన్సర్ కూడా ఇవ్వలేడు. ఇట్లాంటి థింగ్స్ చాలా అయితే జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి ఎందుకు జరుగుతాయంటే, ఎప్పుడైతే నీ బాడీలో నుంచి మెయిన్ ఫ్లూయిడ్, ఇది చాలా 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 రేర్ ఫ్లూయిడ్ అన్నట్టు ఇది. అంటే ఇది చాలా పవర్ఫుల్ ఫ్లూయిడ్. ఇది బ్లడ్ కన్నా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇది సెవెన్ స్టేజెస్ దాటుకొని, ఆ బ్లడ్ నుంచి 7 స్టేజెస్ మన ఫుడ్ నుంచి, మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకున్నామో అక్కడ నుంచి స్టార్ట్ అయిన 7 స్టేజెస్ దాటుకొని మరి అక్కడి వరకు వెళ్ళడానికి చాలానైతే టైం తీసుకుంటుంది. 7 స్టేజెస్ దాటుకొని వస్తుంది. ఇంకా 40 డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ని జస్ట్ 1 డ్రాప్ ఆఫ్ సెమెన్ని క్రియేట్ చేస్తుంది. సో ఇది అందుకోసమే దీన్ని చాలామంది దీన్ని చాలా ఇంపార్టెంట్ ఫ్లూయిడ్ అని అంటారు. కానీ డాక్టర్స్ ఏం చెప్తారంటే, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ న్యాచురల్గా పుడుతుంది అని అంటారు. కానీ వాళ్ళు చెప్పే ఒక తెలియక చెప్తారా, తెలిసి చెప్తారా తెలియదు, కానీ ఇట్స్ ఏ రాంగ్ థింగ్. ఇది అబ్సల్యూట్లీ రాంగ్ థింగ్. దీన్ని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు చాలామంది, ఎందరో వ్యక్తులు దీన్ని యూజ్ చేసుకొని పవర్ఫుల్ మ్యాన్గా మారిరు. ఎటువంటి కోరికనైనా తీర్చుకున్నారు, అంటే ఎటువంటి కోరికనైనా నెరవేర్చుకున్నారు దీని ద్వారా. ఇంకా చాలామందికి ఈ హ్యాబిట్ మానేయడం వల్ల వాళ్ళ ఫేస్లో గ్లో రావడం కానీ, వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండడం కానీ, ప్రతిరోజు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయడం వల్ల కానీ, ఇంకా ఎనర్జీ పవర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కానీ, వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగా వర్క్ చేయడం కానీ, పెయిన్స్ ఉన్నా కానీ మోకాళ్ళు ఆర్ చేతులు, నడుము, నెత్తి ఇట్లాంటి పెయిన్స్ ఉన్నా కానీ చాలా ఈజీగా తక్కువ చేసుకోగలిగారు, తగ్గిపోయినాయి కూడా. సో ఇట్లాంటి థింగ్స్ చేయడం వల్ల ఎప్పుడు పడుకోవాలనే అనిపిస్తుంది. సో ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు నోఫాప్ చేయాలనుకుంటావు, ఎప్పుడైతే నువ్వు మాస్టర్బేట్ చేస్తావో దాని తర్వాత నువ్వేమనుకుంటావు, జస్ట్ ఈ లాస్ట్ టైం, నెక్స్ట్ టైం నుండి వద్దు అని అనుకుంటావు, కానీ చేసేస్తావు. చేసిన తర్వాత నీకు వచ్చే మెయిన్ ఫీలింగ్ ఒకటి,
ఆ గిల్టీ ఫీలింగ్. ఎంత గిల్టీ ఫీలింగ్ అంటే, అరే చెయ్యొద్దు అనుకున్నా, మళ్ళీ ఎందుకు చేసినా, అరే చెయ్యొద్దు అనుకున్నా, మళ్ళీ ఎందుకు చేసినా అనే ఒక థాట్ వస్తుంది. సో, అట్లాంటి థాట్ వచ్చినంక నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నట్టు అవుతావు. ఎప్పుడైతే నీ పైన నీకు విరక్తి, గిల్టీ ఇట్లాంటి ఫీలింగ్స్ కలుగుతాయో నిన్ను నువ్వు తిట్టుకున్నట్టే. సో, అట్లాంటి నిన్ను నువ్వు తిట్టుకుంటే ఏం జరుగుతుంది? అప్పుడు నీకు ఇంకా కాన్ఫిడెన్స్ లో అయిపోతుంది. ఇంకా ఏం చేయాలనిపించదు. ఇంకా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతావు. సో, అలా డిప్రెషన్‌కి అరే ఎందుకు చేసినా, మళ్ళా చేయొద్దు అనుకున్నా అని ఒక గిల్టీ ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ గిల్టింగ్ ఫీలింగ్ వల్ల మళ్ళా ఇంకా ఏదో అని చెప్పి చేసినా అయిపోయింది. మళ్ళీ చేస్తావు. అట్లనే సైకిల్ మళ్ళీ చేస్తూ నీ బాడీని మొత్తం, నీ బ్రెయిన్‌ని మొత్తం నువ్వు చాలా లో లెవెల్‌లోకి తీసుకెళ్తున్నావు. ఎందుకు? ఎందుకు అలా తీసుకెళ్ళడం? జస్ట్ అంత నువ్వు చేసినా కూడా గిల్టీ ఫీలింగ్‌లో ఉన్నావు. సో, సో నిన్ను నువ్వు తిట్టుకున్నాంక, నిన్ను నువ్వు తిట్టుకున్నాంక నువ్వేం చేయగలుగుతావు? నువ్వు వేరే వాళ్ళని తిట్టింది ఒక ఎత్తయితే, నిన్ను నువ్వు తిట్టుకున్న తర్వాత నువ్వు ఇంకా ఎలాగా ముందుకు వెళ్ళగలవు? నీ ఆత్మ నిన్ను ఎలా ముందుకు తీసుకెళ్తది? అబ్సల్యూట్‌లీ నిన్ను తీసుకెళ్ళదు. సో, నువ్వు ఎప్పుడైతే రాంగ్ థింగ్ చేసినా, రైట్ థింగ్ చేసినా నీ మైండ్‌కి ఏదైతే కరెక్ట్ అనిపిస్తదో అదే చేయమంటది. సో, ఇట్లాంటి థింగ్స్ నీకు నెగటివిటీ పెరిగిపోవడం వల్ల ఇట్లాంటి థింగ్స్‌కి అలవాటు పడిపోయి, ఇట్లాంటి మాస్టర్బేషన్ గానీ, ఇట్లాంటి సెక్షువల్ థాట్స్ గానీ, ఎవరిని చూసినా అట్లాంటి థాట్స్ అన్నీ రావడం జరుగుతుంది. సో, ఇంకా చాలా డీప్‌గా దిగజారిపోయే లెవెల్స్‌కి వెళ్ళిపోతారు. ఎలా వెళ్ళిపోతారంటే, ఎవరిని చూసినా వాపి వరుసలు లేకుండా కూడా వాళ్ళ మీద థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంత చీప్ మన మైండ్ వెళ్ళిపోతుంది. సో, అలా జరగకుండా ఉండడానికి మీరు ఒక్కటే ఫిక్స్ కండి. జస్ట్ దీని నుండి బయటికి రావాలి. నేను ఎలాగైనా దీని నుంచి బయటికి రావాలి. సో, దీని నుంచి బయటికి రావడానికి నేను హెల్ప్ చేస్తాను మీకు. నేను మీకోసం ఎనీ ప్రాబ్లమ్ నేను ఫేస్ చేశాను. అన్నిటి నుంచి చాలా సార్లు ఫెయిల్ అయ్యాను. సో, ఫెయిల్ అవుతూ ఒకానొక లెవెల్‌లో నేను 6 మంత్స్ వరకు నేను దీన్ని కంట్రోల్ చేయగలిగాను. సో, వితౌట్ ఎనీ సెక్షువల్ థాట్స్, వితౌట్ ఎనీ డూయింగ్ మాస్టర్బేషన్, డూయింగ్ సెక్స్, అండ్ ఇంకా ఎటువంటి పోర్న్ సైట్స్ కానీ విజిట్ చేయలేను. ఎటువంటి వీడియోస్ కానీ నేను చూడకుండా ఉండగలిగాను. నాకెన్నో ట్రిగ్గర్స్ వచ్చినాయి. ఎన్నో చాలా సార్లు డిస్ట్రాక్ట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ వచ్చినాయి. ట్రిగ్గర్స్ వచ్చినాయి. కానీ నేను ట్రిగ్గర్స్ వచ్చినాయని కూడా దాన్ని ఆపగలిగే శక్తిని, పవర్‌ని నేను పెంచుకున్నాను. అది ఎలా పెంచుకున్నానో, ఎందుకు ఎంచుకున్నానో, ఎప్పుడు ఎంచుకున్నానో అని దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో, మనం ఇప్పుడు చాలా డీపర్ లెవెల్‌లో వెళ్ళడానికి నో ఫ్యాప్ ఇస్ బెస్ట్. మనం ఎటువంటి కోరికైనా నెరవేర్చుకోవాలండి. ఎగ్జామ్స్‌లో పాస్ అవ్వాలన్నా గానీ, మన బ్రెయిన్ ఇంప్రూవ్ అవ్వాలన్నా గానీ, ఇంకా మన ఐస్ షార్ప్ అండ్ ఇంకా చాలా చాలా బాగా వర్క్ చేయాలన్నా గానీ, ఇంకా మనం కాన్ఫిడెంట్‌గా ఉండాలనుకున్నా గానీ, ఎవరితోనైనా చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడాలి. వాళ్ళకు అథారిటీ మెయింటైన్ చేయాలన్నా, అంటే వాళ్ళు ఉన్న ప్లేస్‌కుండి మనం కొంచెం ఇంకా హై లెవెల్‌లో ప్లేస్‌కి ఉండాలన్నా గానీ, మనకన్నా పెద్దవాళ్ళతోని ఎలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడాలి, ఎవరికైనా అని షార్ప్ ఇవి ఫేస్ టు ఫేస్ ఎలా మాట్లాడాలి, ఐ కాంటాక్ట్ ఇవ్వాలనుకున్నా గానీ, ఇది చాలా బాగా ఇంప్రూవ్ అయితాయి. ఎందుకోసం అంటే అది నార్మల్లీ బయట నుంచి వచ్చే పవర్ గాదు. నీ లోపటి నుంచి, నీ ఇన్నర్ పవర్ నుండి వచ్చిన పవర్ గాబట్టి అది నీకు చాలా పవర్‌నయితే ఇస్తుంది. అది ఒక డ్రాప్ ఆఫ్ సెమెన్ ఒక బేబీని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఒక చిన్న డ్రాప్ ఆఫ్ సెమెన్ ఒక బేబీనే ప్రొడ్యూస్ చేస్తుంది అంటే మీకే అర్థమయ్యేలాగా మీరే అర్థం చేసుకోండి. అది మన బాడీలో, మన ఒక వర్క్‌లో దాన్ని మన బాడీలో ఉంచుకొని దాన్ని మంచి వర్క్‌లో ట్రాన్స్‌ఫార్మ్ చేస్తే ఎలా ఉంటది? మీరే ఉంచుకోండి. ఒక చిన్న డ్రాప్ ఆఫ్ సెమెన్ ఒక బేబీనే తయారు చేస్తున్నప్పుడు మనం ఎందుకు దాన్ని యుటిలైజ్ చేసుకొని మన 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 హెల్త్‌కి గానీ, లేదా మన వెల్త్‌కి గానీ, మన లైఫ్‌లో ఇంప్రూవ్‌మెంట్‌కి ఎందుకు తీసుకురాకూడదు? మన లైఫ్‌లో ఇంప్రూవ్‌మెంట్ రావాలంటే ఖచ్చితంగా ఇది చేయండి. మీకు ఆటోమేటిక్‌గా దారులన్నీ ఓపెన్ అయిపోతాయి. ఎట్లాంటి దారులంటే, నేను ఒక వర్క్‌లో నాకిప్పుడు ఎటువంటి జాబ్ లేదు. సో, ఓకే. నాకు ఎటువంటి జాబ్ లేదు సార్ ఇప్పుడు నాకు జాబ్ చేయాలని ఉంది. ఓకే. నువ్వు ఇది చెయ్యు. సో, నాకు జాబ్ కావాలని పదే అనుకో. అప్పుడు నీకు రూట్స్ అనేవి ఓపెన్ అయితాయి. నీ జాబ్ ఎందుకు రావట్లేదో అర్థమవుతుంది. ఓకే. నువ్వు దేని మీద వర్క్ చేయనో నీకు అర్థమవుతుంది. లేదా నీకు అన్నీ ఓకే ఉంటే ఆ యూనివర్స్ నీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది యూనివర్స్‌కి దీనికి చాలా పెద్ద లింక్ ఉంటుంది. ఇదే పెద్ద సీక్రెట్. ఇది చాలా పెద్ద సీక్రెట్. ఎవ్వరికి చెప్పరు. ఎవరికి తెలీదు. చాలామంది 100% పీపుల్స్‌లో 100 మంది పీపుల్స్‌లో 90% పీపుల్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే బికాస్ ఆఫ్ ఇదే. దీనివల్లనే 2% మాత్రమే ముందుకు వెళ్ళగలుగుతున్నారు. ఎందుకు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ దీన్ని ఎవరైనా స్పిరిచువల్ వేలో వెళ్ళాలి అంటే దేవుడికి కావాల్సింది ఇదొక్కటే. సో, మీరు దీన్ని వేస్ట్ చేసుకోకండి. చాలా ఈ సెమెన్ వేస్ట్ చేయడం వల్ల మీకు చాలానైతే
మీరు డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మీ డిసడ్వాంటేజ్ మళ్ళీ చెప్పాలంటే డిసడ్వాంటేజెస్ వచ్చేసి మన బాడీలో పెయిన్స్ రావచ్చు. ఇటువంటి పెయిన్స్ బాడీ పెయిన్స్ ఆర్ ఇట్లాంటి థింగ్స్ రావచ్చు. నడుము నొప్పి, బ్యాక్ పెయిన్ రావచ్చు. ఇంకా చేతులు, కాళ్ళు ఇట్లాంటి మోకాళ్ళు ఇట్లాంటివి చాలా ఎర్లీ స్టేజెస్‌లో చాలా మందికొస్తాయి. ఇంకా హెడ్‌ఏక్ వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఇట్లాంటి డైలీ నీ సెమెన్‌ని వేస్ట్ చేస్తా ఉంటావో అప్పుడు ఇంకా నీ ఫేస్‌లో గ్లో తగ్గిపోతుంది. ఫేస్ పైన పింపుల్స్ వస్తాయి. డార్క్ సర్కిల్స్ వస్తాయి. ఓకే. ఇంకా బాడీ పైన ర్యాషెస్ వస్తాయి కొంతమందికి. ఓకే. ఇట్లాంటివి జరుగుతా ఉంటాయి. అంటే ఇది మీ మీ బాడీలో దీంట్లో చాలానైతే బెనిఫిట్స్ ఉంటాయి. నేను దాని గురించి ఇంకా ముందు మాట్లాడదలుచుకున్నాను. ఓకే. ఇంకా మెయిన్ వచ్చేసి మీరు కాన్ఫిడెంట్‌గా ఉండలేరు. కాన్ఫిడెంట్‌గా ఎవరితోని మాట్లాడలేరు. అంత ఐ కాంటాక్ట్ అస్సలు ఇవ్వలేరు. ఐ కాంటాక్ట్ చెయ్యలేరు. షూర్ డామ్ షూర్ నేనితోని చెప్తున్నా నేను. నేను చాలా మందిని చూసినా నాతోని మాట్లాడేటప్పుడు ఎవ్వరు కూడా నాతోని అట్లాంటి థింగ్ చేసేవాడు నాకు చాలా ఈజీగా అర్థమవుతది. ఎలా చేస్తున్నాడు? అట్లా అని. అలా చేసేవాడు ఐ కాంటాక్ట్ సరిగ్గా ఇవ్వలేడు. సరిగ్గా కాన్ఫిడెంట్‌గా మాట్లాడలేడు. మనం మాట్లాడే మన పవర్, మన అథారిటీ ఇంకా చెప్పాలి అంటే మన థ్రాట్ పవర్ పెరుగుతుంది. మీ ఈ గొంతు చేంజ్ కూడా అవుతుంది. ఎప్పుడైతే ఇది సెమీ రిటెన్షన్ చేస్తామో ఆ బేస్ అనేది పెరుగుతుంది. అది బేస్ ఎలా పెరుగుతుందో, ఎందుకు పెరుగుతుందో నాకు తెలీదు గానీ, ఆ బేస్ మాత్రం నాకు పెరిగింది. ఎప్పుడైతే ఆ బేస్ అయితే నాకు నా లైఫ్‌లో నేను చూశాను. ఇంత కాన్ఫిడెంట్‌గా నేను మాట్లాడేటోని కాదు అసలు. ఎవరితోని కూడా సరిగ్గా మాట్లాడేటోని కాదు. నా షాప్‌లో ఉన్నా గానీ ఎవరితోని కాన్ఫిడెంట్‌గా నేను ఏది కూడా సేల్ చేసేవాడిని కాదు. సో, జస్ట్ వచ్చిర్రా, తీసుకున్నారా, వెళ్ళిపోయారా అనేలాగా ఉంటుండే గానీ నాకంత దీనిపైన పట్టింపు, రట్టింపు ఎటువంటివి లేకుండే. సో, ఇంకా డీప్‌గా తెలుసుకోవాలంటే సెమీ రిటెన్షన్ చేస్తే ఇన్నర్ పవర్ పెరుగుతుంది, కాన్ఫిడెంట్ పెరుగుతుంది, అట్రాక్షన్ పెరుగుతుంది. మీరు ఏదైనా చాలా ఈజీ అట్రాక్ట్ చేయొచ్చు. మీ దాంట్లో ఇంకా ఏదైనా సాధించాలనే కోరిక పెరుగుతుంది. మీరు పుట్టింది ఎందుకో అర్థమవుతుంది. ఇట్లాంటి థింగ్స్ చాలా ఉన్నాయి. సో, నో ఫ్యాప్ దీన్ని ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? దీని గురించి మనం ముందు మాట్లాడుకుందాం. సో, నో ఫ్యాప్ గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో, ఈ సెమీ రిటెన్షన్ చేస్తే ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో, ఈ బెనిఫిట్స్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకున్నాం మనం. డిసడ్వాంటేజెస్ వచ్చి తెలుసుకున్నారు. అడ్వాంటేజెస్ కూడా తెలుసుకున్నారు మీరు. ఓకే. వెరీ గుడ్. మీరిప్పుడు ఈ సెమీ రిటెన్షన్‌ని యూజ్ చేసి లా ఆఫ్ అట్రాక్షన్‌ని సెమీ రిటెన్షన్ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్‌ని యూజ్ చేసి మనం ఏదైతే చాలా ఈజీగా ఎలా అట్రాక్ట్ చేయొచ్చో తెలుసుకున్నాం. సో, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఆల్రెడీ ఎంతమందికి తెలుసు? అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే సింపుల్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఏదైతే కోరుకుంటామో, ఏదైతే కావాలనుకుంటామో అది మన దగ్గరికి రావటం. దీంట్లో కోరికల్లో డిఫరెన్స్ ఉంటాయి. చిన్న కోరికలు, పెద్ద కోరికలు. లాంగ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్. షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే కొన్ని డేస్‌లోనే, కొన్ని నెలల్లోనే వచ్చేది. అదే లాంగ్ టర్మ్ అంటే చాలా సంవత్సరాల తర్వాత వచ్చేది. సో, ఎవరికి లాంగ్ టర్మ్ గోల్ ఉంది. లాంగ్ టర్మ్ గోల్ నేను చాలా పెద్ద యూట్యూబర్ కావాలి, లేదా నేను చాలా డబ్బులు సంపాదించాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక పెద్ద 50 lakhs ఇల్లు, 1 crore ఇల్లు కట్టుకోవాలి, నేను ఒక పెద్ద ట్రిప్‌కి వెళ్ళాలి. లాంగ్ టర్మ్ గోల్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో, అట్లా నా పెళ్ళిని చాలా పెద్ద గ్రాండ్‌గా చేసుకోవాలి. ఇట్లాంటివన్నీ లాంగ్ టర్మ్ గోల్స్‌కి వస్తాయి. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే జస్ట్ నేను ఒక 1 monthలో నాకు శాలరీ రావాలి, నాకు చిన్న జాబ్ దొరకాలి. మీ గోల్స్ అన్నీ ఎప్పుడైతే మీరు రాసుకుంటారో, ఎప్పుడు రాసుకుంటారో అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఎవరెవరు రాసుకుంటారు వాళ్ళ గోల్స్‌ని గానీ. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం చాలా సింపుల్‌గా తెలుసుకున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే జస్ట్ మన కోరికని నెరవేర్చుకోవడం. అది ఎలాంటి కోరికైనా సరే. డబ్బు విషయం కావచ్చు, హెల్త్ విషయం కావచ్చు, లేదా రిలేషన్‌షిప్ గురించి కావచ్చు. హెల్త్, డబ్బు. చాలామంది అయితే డబ్బు కోసమే ఆరాటపడుతున్నారు. 99 నాకు తెలిసి 95%, 100లో 95% ప్రాబ్లమ్స్ అన్నీ తీరేవి జస్ట్ డబ్బుతోనే. నేను ఎప్పుడైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌ని యూజ్ చేసి నాకు కావాల్సినవన్నీ నేను అట్రాక్ట్ చేయగలిగాను. అవి డబ్బు విషయం కావచ్చు, నేను ఒక థింగ్ కావచ్చు, ఒక మనిషిని కావచ్చు, లేదా మనకి ఏదైతే కావాలనుకుంటామో అది చాలా ఈజీగా వస్తుంది. సో,
అట్రాక్ట్ చేసే దాన్నే మనం ఏదైతే కావాలనుకుంటామో దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. సో మీకు అందరికీ తెలుసు అది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి. సో మనం దీంతోని ఈ ఈ హ్యూమన్ ఇంటెన్షన్ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి ఏమేమి తీసుకొని రావచ్చు అంటే, మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. మన బాడీలో ఉన్న ప్రతి దాన్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. విజువలైజేషన్ గురించి కూడా తెలుసుకుందాం ముందు ముందు.